నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. ఇప్పుడిప్పుడే గొంతు కాస్త దారిలోకి వస్తుంది మిత్రులారా, జలుబు తగ్గట్లేదు. సో ఇదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుందట. ఎందుకంటే ఇంటర్ పరీక్షల హడావిడి ప్రారంభమైపోయింది. ఇప్పటికే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఎగ్జామ్ సెంటర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రాక్టికల్స్ జరుగుతున్న సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ఇప్పుడు 417 కాలేజీల్లో అద్దెకు సీసీ కెమెరాలు తీసుకున్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటికే కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి పరీక్ష కేంద్రాలు ఇవ్వడం ఆపేశారట. మంచి పని చేశారు. 90% సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య తెలిపారు. ఎగ్జామ్ సెంటర్లను కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. చేస్తే తప్పేమిటి? ఈ ప్రైవేట్ కాలేజీలకు ఏమిటి మూర్ఖత్వం? ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలో కొన్ని మాల్ ప్రాక్టీసులు జరుగుతాయి. బుక్కులు ఇచ్చి రాయిస్తూ ఉంటారు. క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంటాయి. ఆన్సర్లు లోపలికి వస్తుంటాయి. సో ఇవన్నీ బయటపడకుండా ఉండడానికి వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు. సో థియరీ ఎగ్జామ్స్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయని చెప్పారు. సో థియరీ ఎగ్జామ్ సమయంలో పేపర్ ఓపెన్ చేసే రూమ్లో, తర్వాత అలాగే సెంటర్ ఎంట్రన్స్లో, కారిడార్స్లో, గ్రౌండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. చాలా మంచి పద్ధతి ఇది, చాలా మంచి నిర్ణయం కదా. దానికి ఎందుకు ఉలికి పడతారు ఈ ప్రైవేట్ కాలేజీలు? నారాయణ, చైతన్య అయితే మరీ ముఖ్యంగా. పరీక్షలు అంటేనే అసలు అపహాస్యం చేసి పెట్టేశాయి ఇవన్నీ. ఈ కాలేజీలు మంచి నిర్ణయం తీసుకున్నారు. స్ట్రిక్ట్గా ఫాలో చేయండి సార్. ఎస్.